ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం మరింత తీవ్రతరమవుతోంది. పాలస్తీనాకు ఇజ్రాయెల్ ఒక బిగ్ షాక్ ఇస్తోంది. వివాదాస్పద ఈవెన్ సెటిల్మెంట్ ప్రాజెక్టుపై నెతన్యాహు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు నెతన్యాహు ఆమోదం తెలిపారు. ప్రాజెక్టులో భాగంగా వెస్ట్ బ్యాంక్ ఏరియాలో ఇజ్రాయెల్ నిర్మాణాలు చేపట్టబోతోంది. 124 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రెసిడెన్షియల్ ఏరియా నిర్మాణం చేయబోతోంది. ఈవెన్ సెటిల్మెంట్ ప్రాజెక్టుతో పాలస్తీనాకు తీవ్ర నష్టం జరగబోతోంది. ఇజ్రాయెల్ నిర్ణయంతో రెండు ముక్కలు కాబోతోంది జెరూసలేం. పాలస్తీనా రాష్ట్ర ఏర్పాటుకు తీవ్ర అడ్డంకిగా ఈవెన్ సెటిల్మెంట్ ఉండబోతోంది. మాలే అడుమిన్లో సెటిల్మెంట్ ఏరియాను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పరిశీలించారు. పాలస్తీనా రాష్ట్రం ఎప్పటికీ ఉండదు అంటూ నెతన్యాహు అంటున్నారు. పాలస్తీనా ఎప్పటికైనా మాదే అంటూ నెతన్యాహు కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్ ఆక్యుపై చేసినటువంటి ప్రాంతానికి సంబంధించి చాలా పెద్ద గందరగోళం జరుగుతున్న సమయంలో ఖచ్చితంగా ఇప్పుడు జెరూసలేంను ముక్కలు చేసే ఆలోచనలో ఉంది ఇజ్రాయెల్ అంటూ కనిపిస్తోంది. 2 దశాబ్దాలుగా ఈ ఈవెన్ సెటిల్మెంట్ అనేది ఆగిపోయింది. ఒకవేళ కనుక ఈ ఈవెన్ సెటిల్మెంట్ అనేది కనుక పూర్తయితే పాలస్తీనా యొక్క ఎగ్జిస్టెన్స్కే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. మనం ఒకసారి మ్యాప్స్లో చూడొచ్చు క్లియర్గా. ఒకసారి మ్యాప్స్ని పెద్దగా చూద్దాం. మనం స్క్రీన్ మీద మ్యాప్స్ని క్లియర్గా ఒకసారి చూస్తున్నాం. వెస్ట్ బ్యాంక్ ఎడ్జ్లో మనకు కనిపిస్తుంది ఇజ్రాయెల్, మనకు కనిపిస్తుంది క్లియర్గా. ఓవైపు లెఫ్ట్ సైడ్ స్క్రీన్లో మీరు చూస్తున్నారు ఇజ్రాయెల్, మరోవైపు ఇజ్రాయెల్ ఆనుకొని ఉన్నటువంటి ఆ గాజా స్ట్రిప్ మనకు కనిపిస్తుంది. జెరూసలేం కనిపిస్తుంది. ఈ ప్రాంతాన్ని మనం ఈవెన్ అని మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఈవెన్ అనే ప్రాంతాన్ని ఇప్పుడు కనుక ఇజ్రాయెల్ కనుక తమ పూర్తిగా ఆధీనంలోకి తీసుకొని డెవలప్ చేసినట్లయితే, అక్కడ ఇళ్ళు కట్టి పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నట్లయితే చుట్టూ ఉన్నటువంటి పాలస్తీనియన్ ప్రాంతానికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అంటే పాలస్తీనా ప్రాంతంలోకి ఒక రకంగా చొచ్చుకుపోయే ప్రయత్నం ఇదని మనం చెప్పుకోవాలి. పాలస్తీనాలోకి వెళ్ళి తాము ఆక్రమించుకున్నటువంటి ప్రాంతంలో పాలస్తీనా లోపలికి వెళ్ళి ఇది మా ప్రాంతంగా మేము అభివృద్ధి చేసుకుంటామని చెప్పడమే ఒక రకంగా చెప్పాలంటే. వాళ్ళ జెండా అక్కడ పూర్తిగా అఫీషియల్గా పాతడమే. 2 దశాబ్దాలుగా ఈ విషయంలో అక్కడ హోల్డ్ కనిపిస్తుంది. 2 దశాబ్దాలుగా ఈ విషయంలో ఒక గందరగోళం నడుస్తుంది. చాలా రోజుల నుంచి దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నప్పటికీ కూడా ఎవరు ముందుకు వెళ్ళలేదు. అక్కడితో ఆగిపోయింది. మా ప్రాంతం అని పాలస్తీనా అంటుంది, లేదు ఇది మాది అంటూ ఇజ్రాయెల్ అంటుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఈ ప్రాంతంలో కనుక పూర్తి స్థాయిలో హోల్డ్ తెచ్చుకోగలిగింది అంటే పాలస్తీనా పరిస్థితి అగమ్య గోచరంగా మారే అవకాశం ఉంటుంది. పాలస్తీనా మీద దాడులు చేయడానికి మరింత ఈజీ అవుతుంది. అలాగే స్ట్రాటజిక్ మూవ్స్కి ఖచ్చితంగా ఇది ఒక కీలకమైనటువంటి భాగంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మీరు చూస్తున్నారు రెడ్ మార్క్లో ఈవెన్ సెటిల్మెంట్ అంటూ దాన్ని అంటారు. 2 దశాబ్దాలుగా ఆ ప్రాంతం అంతా కూడా ఎటు కాకుండా అటు పాలస్తీనాకి, ఇటు జెరూసలేంకి, ఇటు ఇజ్రాయెల్కి కాకుండా ఉంది. జెరూసలేం ప్రాంతానికి అతి చాలా కీలకమైనటువంటి ప్రాంతంగా ఉంది. ఒకవేళ కనుక అక్కడ ఇప్పుడు ఇజ్రాయెల్ కనుక అనుకున్నటువంటి ప్లాన్ని ఫినిష్ చేస్తే, ఈవెన్ సెటిల్మెంట్ని కనుక మూవ్ చేస్తే ఖచ్చితంగా పాలస్తీనాకి ఇది చాలా పెద్ద దెబ్బగా మారబోతోంది. అయితే ఇన్ని రోజుల పాటు సైలెంట్గా ఉన్నటువంటి నెతన్యాహు ఇప్పుడు ఎందుకు ఈ విషయంలో ఇంత కీలక నిర్ణయం తీసుకున్నారు? అసలు పాలస్తీనా ఎగ్జిస్టెన్సే లేదంటున్నారు. పాలస్తీనా రాష్ట్రం ఎప్పటికీ ఉండదంటున్నారు. పాలస్తీనా ఎప్పటికైనా మాదే అని చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈవెన్ సెటిల్మెంట్ను మూవ్ చేయడం ద్వారా పాలస్తీనాని పూర్తిగా హస్తగతం చేసుకునే ఆలోచనలో క్లియర్గా కనిపిస్తోంది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ చాలా వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పుడు పాలస్తీనా ఈ విషయంలో ఏం చేయబోతుంది అనేది చాలా కీలకంగా మారింది. ఇప్పటికే ఒకరి మీద ఒకరు తీవ్రమైనటువంటి దాడులు చేసుకుంటున్నారు. ఒకరి కార్యాలయాలు ఒకరు ధ్వంసం చేసుకుంటున్నారు. అనేక మంది సామాన్య ప్రజలు సైతం ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఒక్కసారి అక్కడున్న నెతన్యాహు ఏమన్నారు అనేది ఒకసారి చూద్దాం. אמרנו לא תקום מדינה פלסטינית ואכן לא תקום מדינה פלסטינית. אנחנו אמרנו לא תקום מדינה פלסטינית ואכן לא תקום מדינה פלסטינית. אנחנו אמרנו לא תקום מדינה פלסטינית ואכן לא תקום מדינה פלסטינית. אנחנו אמרנו לא תקום מדינה פלסטינית ואכן לא תקום מדינה פלסטינית.
אנחנו אמרנו, לא תקום מדינה פלסטינית, ואכן לא תקום מדינה פלסטינית. אנחנו אמרנו... మనం చూస్తున్నాం పాలస్తీనా ఎప్పటికీ మాదే, మా ప్రాంతంలో ఒక భాగం పాలస్తీనా, ప్రత్యేక రాష్ట్రంగా మేము గుర్తించబోం, ప్రత్యేక ప్రాంతంగా మేము గుర్తించబోం అంటున్నారు. ఓవైపు అంతర్జాతీయ సమాజం గుర్తిస్తున్నప్పుడు ఇజ్రాయెల్ మాత్రం ఈ విషయంలో మేము గుర్తించడానికి సిద్ధంగా లేవంటుంది. ఇప్పుడు ఈ ఈవెన్ సెటిల్మెంట్ విషయంలో గనక తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ముందుకు వెళ్ళగలిగింది అంటే పాలస్తీనా ఎగ్జిస్టెన్స్కే ఇక్కడ ప్రమాదం వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మనం చూస్తున్నాం, ఓవైపు ఇజ్రాయెల్కి సపోర్టుగా అమెరికా నిలుస్తున్న తరుణంలో పాలస్తీనా ఎఫెక్ట్ ఇప్పుడు అమెరికా మీద కూడా ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికాలో సైతం పాలస్తీనాకి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. చాలా సందర్భాల్లో నిరసన కార్యక్రమాలు, ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది నిరసన తెలియజేయడం కోసం. పాలస్తీనాని మాకు వదిలేయండి అని పాలస్తీనియన్లు అడుగుతున్నటువంటి పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఇజ్రాయెల్కి అమెరికా మద్దతుగా ఈ విషయంలో నిలిచిందా? ఇజ్రాయెల్ గనక ఈవెన్ సెటిల్మెంట్ని పూర్తి స్థాయిలో హస్తగతం చేసుకోగలిగిందా, తాము అనుకున్న విధంగా చేయగలిగిందంటే ఇక్కడ పూర్తిగా పాలస్తీనా ఎగ్జిస్టెన్స్కే ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మరింత నరమేధానికి దారితీసే అవకాశం, మరింత యుద్ధానికి దారితీసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇజ్రాయెల్ ఈ విషయంలో నిర్ణయం తీసుకుంది. 2 దశాబ్దాలుగా ఈ విషయంలో నిర్ణయం ముందుకు వెళ్ళడం లేదు. ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ సమాజం ఈ విషయంలో ఒప్పుకోకపోవడంతో, ఇది కరెక్ట్ కాదని ఇజ్రాయెల్కు చెప్పడంతో ఆగుతూ వస్తుంది. కానీ ఇప్పుడు నెతన్యాహు ఈ విషయంలో వినే పరిస్థితి కనిపించడం లేదు. నెతన్యాహు నిర్ణయం తీసుకున్నారు, పాలస్తీనాను హస్తగతం చేసుకోవాలనుకుంటున్నారు. ఈవెన్ ప్రాంతాన్ని పూర్తిగా, ఈవెన్ సెటిల్మెంట్ని పూర్తిగా తమ ప్రణాళికాబద్ధమైనటువంటి నిర్ణయాలతో ఇక హస్తగతం చేసుకోవాలంటూ నిర్ణయం తీసుకున్నారు. మరి ఇప్పుడు పాలస్తీనియన్స్ ఏం చేయబోతున్నారు? ఇప్పటి వరకు చేస్తున్నటువంటి ఈ నిరసన అంతా ఏమైపోయింది? నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఒకటి మాత్రం నిజం, పాలస్తీనియన్స్ ఖచ్చితంగా ఫైట్ చేస్తారు, మరింత బలంగా ఫైట్ చేసే అవకాశం ఉంటుంది, మరింత పెద్ద యుద్ధం జరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మరి పాలస్తీనియన్స్ ఏం చేయబోతున్నారు అనేది ఒక అంశం అయితే, అమెరికా ఈ విషయంలో ఏమైనా జోక్యం చేసుకుంటుందా? అమెరికా మద్దతుతోనే ఇజ్రాయెల్ ఈ పని చేస్తోంది అనేది క్లియర్గా కనిపిస్తోంది. ఎప్పటి నుంచో పాలస్తీనా విషయంలో అమెరికాలో సైతం చాలా నిరసనలు మనం చూస్తున్నాం. పాలస్తీనియన్స్ సానుభూతి పరులు, పాలస్తీనియన్స్ అక్కడ ఉండేటువంటి పౌరులు, అమెరికాలో ఉన్నవాళ్ళు కానీ, అమెరికాకు వెళ్ళిన వాళ్ళు కానీ చాలా సందర్భాల్లో పాలస్తీనా కోసం ఎన్నో సందర్భాల్లో ప్రాణాలకు తెగించి పోరాడిన వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు తీసిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా సందర్భాల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఈ విషయంలో ఇప్పటికే అమెరికా విషయంలో చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఒకవేళ కనుక ఇజ్రాయెల్ ముందడుగు వేస్తే, ఈవెన్ సెటిల్మెంట్ని పూర్తిగా హస్తగతం చేసుకుంటే, ఆ ప్రాంతాన్ని హస్తగతం చేసుకుంటే, మరి నెక్స్ట్ ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయనేది ఊహకందడం కష్టంగా ఉండే అవకాశం ఉంటుంది.